జై హనుమాన్. ఈరోజు హనుమంతుడు చెప్పిన మాట ఏమిటంటే, హనుమంతుడు పూలతో కూడిన పూజతో కంటే ఆకు పూజకే అధిక ప్రాధాన్యత ఇస్తాడని పండితులు అంటున్నారు. హనుమంతుడికి ఆకు పూజ చేస్తే అనేక గండాలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని నిపుణులు అంటున్నారు. హనుమంతుడు ఆకు పూజకు ఇష్టపడటం ఎందుకంటే, హనుమంతుడు లంకా నగరానికి వెళ్ళి సీతమ్మ వారి జాడను తెలుసుకుంటాడు. ఆమెకి ధైర్యం చెప్పి శ్రీరాముడి సైన్యం పట్ల లంకానగర వాసులకు భయం కలిగేలా చేస్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి తిరిగి వచ్చి రాముణ్ణి కలుసుకొని సీతను చూసిన విషయం చెబుతాడు. సంతోషించిన శ్రీరాముడు అక్కడ గల తమలపాకులను తెంపి మాలగా వేసి ఆయన మెడలో వేసి అభినందిస్తాడు. శుభవార్తను తెచ్చిన వారికి తమ దగ్గర గల ఖరీదైన వస్తువును బహుకరించడం అప్పట్లో ఒక సంప్రదాయంగా ఉండేది. రాముడు వనవాసంలో ఉన్నాడు. ఇక హనుమంతుడు లంకానగరాల్లోని కొన్ని భవనాలను తగిలిపెట్టి మరీ వచ్చాడు. అందువలన ఆయన శరీరం వేడిగా ఉండటంతో తాపాన్ని తగ్గించడం కోసం రాముడు ఆయన మెడలో తమలపాకుల మాలను వేసినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఆ తమలపాకుల మాల మెడలో పడగానే అప్పటి వరకు హనుమంతుడు పడిన శ్రమంతా నుంచి సంతోషంగా పొంగిపోయాడు. అందుకే తమలపాకులతో పూజ చేస్తే కోరుకున్న వరాలను హనుమంతుడు ప్రసాదిస్తాడని పురోహితులు చెబుతున్నారు. జై శ్రీరామ్. జై హనుమాన్.